అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినములు మనకు బహుమానంగా ఇచ్చిన్నాడు కదా. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు మన కోసం ఉన్నాయి. నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా. ఎవరు మనల్ని ప్రేమించారు? ఆ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించినాడు. ఈ లోకాన్ని, లోకం అంటే మనమే కదా, ఆయన బిడ్డలమే. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము, సాధారణ విజయం కాదు, అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అన్ని విషయాల్లో కూడా మనము అత్యధిక విజయము పొందాలని ఈరోజు మనం ప్రారంభం చేద్దాం. మామూలు విజయాలు కాదండి, అత్యధిక విజయాలు దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ మీరు కాంట్రాక్టర్గా ఉన్నవారికి, మేనేజర్గా ఉన్నవారికి, మినిస్ట్రీలో ఉన్నవారికి, పరిచర్లో ఉన్నవారికి, పాస్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీరు, డాక్టర్స్, టీచర్స్, టైలర్స్, ప్రొఫెసర్స్ అందరికీ, ఒకవేళ నువ్వు ఇంటి పని చేసుకుంటుండొచ్చు, సాధారణ కూలి పని చేసుకుంటుండొచ్చు, ప్రతి ఒక్కరం కూడా మనము చూడండి ఈ వాగ్దానం పట్టుకుని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, మమ్మల్ని ప్రేమించిన దేవుడివి, మీ ద్వారా మేము అత్యధికమైన విజయాలు పొందుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం చెల్లించండి. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రొఫెసర్స్, టీచర్స్, పాస్టర్స్, పరిచయం చేసేవాళ్ళు, మినిస్ట్రీలో ఉన్నవారు, వీళ్ళందరూ కూడా చూడండి, కాంట్రాక్టర్స్, వీళ్ళందరూ కూడా మనకి దేవుడు అత్యధిక విజయాలు మనం పొందుకోవాలని దేవుని ఎదుట మనము ప్రార్థన చేయాలంట. ఈ వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలన్నమాట. దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప విజయాలు కలుగు చేయనుగాక. అత్యధిక విజయము మనకి దేవుడు కలుగు చేయనుగాక. అంతేకాకుండా చూడండి, ఒక తండ్రి నువ్వు తన కుమారుణ్ణి పట్టుకొని ఎంఎస్ చదివావు. నువ్వు దేవుని బిడ్డలారా చూడండి, ఒక వ్యక్తి ఎంఎస్ చదివాడంట, కానీ జాబ్ లేదు. జాబ్ లేక ఎంతో బాధపడుతున్నాడు. కానీ ఇంకొక వ్యక్తి 8th క్లాస్ చదివాడంట, 8th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. అతని చేతి కింద 100 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది చెప్పండి? 100 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. అతను 100 మందిని పెట్టుకొని అతడు పోషిస్తున్నాడంట. చిన్న ఫ్యాక్టరీ, చిన్న కంపెనీ పెట్టుకొని ఆ పని ఫస్ట్ బాగా నేర్చుకొని అతడు సపరేట్గా ఒక కంపెనీ పెట్టుకొని, సొంత కంపెనీ పెట్టుకొని 100 మందిని పోషించేవాడు అనమాట. ఆయన నెలకి 100 మందికి జీతాలు ఇచ్చేవాడు. అతడు ఏం చదివాడు? 8th క్లాస్ చదివాడు. 8th క్లాస్ కూడా ఫెయిల్. కానీ నువ్వు ఎంఎస్ చదివి ఏం సాధించావు అంటున్నాడు ఒక తండ్రి తన కుమారుని. నువ్వు ఎంఎస్ చదివి ఏం సాధించావురా? ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఎందుకు? నీకు భక్తి లేదు, ప్రార్థన లేదు. ఆ 8th క్లాస్ చదివినటువంటి వ్యక్తి ప్రార్థించాడు, పనిచేశాడు, ఫలించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థించాడు, పనిచేశాడు, గొప్పగా ఆయన ఫలించాడు అన్నమాట. పని నేర్చుకున్నాడు, 8th క్లాస్ చదివింది, కానీ దేవుని ఎదుట ప్రార్థించాడు అన్నమాట. ప్రభా, నాకు అత్యధిక విజయం దయచే ప్రభు, అత్యధిక విజయము నాకు దయచే ప్రభు నా జీవితంలోని దేవుని ఎదుట పట్టుబట్టి మొరపెట్టాడు, ప్రార్థించాడు. గొప్ప విజయం అతనికి దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు వలన సాధించలేనిది చూడండి, ప్రార్థన వలన ఒక వ్యక్తి సాధించాడు. ప్రార్థనను దేవుని సన్నిధిలో మొరపెట్టి, దేవా, నాకు అత్యధికమైన కృప
చూపమని దేవుని మనం అడగాలన్నమాట. దేవుడు అప్పుడు మనకి ఆయన కృప మన పట్ల చూపిస్తాడనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దావీదు మరి ఏం చదివాడని, దావీదు గొర్రెల కాపరులుగా ఉన్నటువంటి దావీదుని గొప్పగా రాజుగా చేశాడు దేవుడు. మరి ఏ కాలేజీలో చదివాడని, మరి యోసేపుని ప్రధానమంత్రిగా చేశాడు ఐగుప్తు దేశానికి. వీళ్ళందరూ కూడా అంతేకాకుండా గొప్ప జ్ఞానమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను ఆయన ఏ కాలేజీలో చదివాడు, సామెతల గ్రంథంలో రాశాడు అనేకమైన జ్ఞానవంతమైన మాటలు, ప్రసంగ గ్రంథం రాశాడు అనేక విషయాలు, గొప్ప గొప్ప విషయాలు. ఏ కాలేజీలో చదివాడు ఆయన? ప్రార్థన ద్వారా, కేవలం వాళ్ళు ప్రార్థన ద్వారా అత్యధిక విజయాలు సాధించారు. వాళ్ళు అత్యధిక విజయం పొందుకున్నారు దేవుని సన్నిధిలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న పాపని ఆ పెద్ద ఆయన పట్టుకొని ఒక రూమ్లో బంధించాడంట. బంధించిన తర్వాత ఆ పాప ధైర్యంగా ఉంది. ఆ పాపను బంధించి డోర్ వేసేసి బయటకు వచ్చేసాడు. ఆ పాప దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా నన్ను బంధించినటువంటి ఆ అంకులకు మారు మనసు తెచ్చేయండి, నన్ను ఇక్కడి నుంచి విడిపించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడి నుంచో మాటలు వినపడుతున్నాయని చల్లగా డోర్ దగ్గరకు వచ్చే పెద్ద ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ డోర్ సందులను చూస్తున్నప్పుడు ఆ పాప మోకరించి ప్రార్థన చేస్తుందంట, అయ్యా అంకుల్ని ప్రభా, అంకుల్ని మారు మనసు తెచ్చండి, నన్ను పట్టుకొని బంధించినాడు, తండ్రి మీ దూతను పంపించండి, నన్ను కాపాడండి ప్రభా, నువ్వు గొప్ప దేవుడు ప్రభా, అందరినీ కాపాడగలిగిన దేవుడు అంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి, ఆ పాప ప్రార్థన విని అతడు పరిగెత్తుకుంటూ వచ్చేసి డోర్ ఓపెన్ చేసి ఆ పాపను తీసుకుని వచ్చి వాళ్ళ తల్లిదండ్రికి అప్పచెప్పాడంట. వాళ్ళ తల్లిదండ్రికి అప్పచెప్పాడు. ఏంటి, ఆ పాప భయపడుతుంది అనుకుంటే ఇంత ధైర్యంగా ప్రార్థన చేస్తుంది, మరి దేవుడు అంత గొప్ప దేవుడా మీ దేవుడని వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పాపను తీసుకుని అప్పచెప్పేశాడు. అప్పచెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఆ పాపను ఎంతో మెచ్చుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులని ఈ యొక్క పెద్ద ఆయన అడుగుతున్నాడు, అమ్మా మీ బిడ్డ సేవించే దేవుడు ఎవరు చెప్పండి, ఆ దేవుడు నాకు కావాలమ్మా, నేను కూడా అతన్ని అంగీకరిస్తాను ఆ దేవుడిని అని ఆ పెద్ద ఆయన ఒప్పుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న పాప ధైర్యము చూసారా, ప్రార్థన ద్వారా విజయం సాధించింది. అత్యధిక విజయం కాదు, అత్యధిక విజయం. ఆ పాపను బంధించి మరి చూడండి ఆ డబ్బులు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర లాక్కోవాలనుకున్నాడేమో, కానీ ప్రార్థన చేయడం ద్వారా అతనికి భయం కలిగింది, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడేమో అని ధైర్యంగా ప్రార్థన చేస్తుంది. ఈరోజు చిన్న బిడ్డలకి అంత జ్ఞానం కావాలి. ఈరోజు అనేక మంది ప్రార్థన ద్వారా విజయాలు, గొప్ప విజయాలు సాధించవచ్చు. మనం ప్రేమించిన దేవుడు సాధారణ వ్యక్తి కాదు. మనం ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము పొందుకుంటున్నామని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి అన్నమాట. వీటన్నిటిలో అత్యధిక విజయము సాధారణ, వీటన్నిటిలో ఉద్యోగంలో, వ్యాపారంలో ఈరోజు సాధారణంగా నువ్వు కాంట్రాక్ట్గా, టీచర్స్గా, ప్రొఫెసర్గా, ఇంకా పరిచర్లో, మినిస్ట్రీలో ఉంటూ మనం పని చేసుకుంటున్నాం, సాధారణ కూలి పనిగా. వీటన్నిటిలో కూడా దేవుడు మనకి అత్యధిక విజయము దయచేయను గాక. హల్లెలూయా. వీడియో చూస్తున్న మన అందరం కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు అందరూ కూడా లైక్ చేయకుండా మర్చిపోవద్దు, ఇతరులకు 10 మందికి షేర్ అవుతుంది. దయచేసి మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాలను అత్యధికంగా దీవించును గాక. ప్రార్థన మెయిన్. ఈరోజు మన మధ్యలో అలాంటి వారు నేను సాధించలేకపోతున్నాను, ఏం చేసినా కూడా నేను బాధపడుతున్నారు కదా. వీడియో చూసిన మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి, మొరపెట్టండి దేవుని సన్నిధిలో, ప్రభా నాకు అత్యధిక విజయం నా పట్ల దయచేయ ప్రభా అని అడగండి. ఖచ్చితంగా దేవుడు విజయము దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియపరలోకపు తండ్రి, మీ ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. అయా మనం ప్రేమించినటువంటి దేవా, ఈరోజు నాయన ప్రభా అన్నిటిలో నాయన ప్రభా మాకు అత్యధిక విజయము మీరు పొందుకుంటారని సెలవిస్తున్నావు తండ్రి. నాయన నిజముగా అత్యధిక విజయము మాకు దయచేయమని ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నాయన అత్యధిక విజయాలు, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, నాయన మినిస్ట్రీలో, పరిచర్యలో ప్రభా, లేబర్స్లో, కాంట్రాక్టర్స్కి ప్రభా, ప్రొఫెసర్స్కి, నాయన టీచర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా నాయన అన్నిటిలో నాయన ప్రభా గొప్ప విజయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో నాయన ప్రభా ఎంతోమంది ఉద్యోగం లేకుండా ఉన్నారు, వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు, వివాహం కాని వారందరికీ మనస్తులకు మంచి వివాహం దయచేయండి. గర్భాలు నిలబడలకు వాళ్ళకి గర్భాలు ముట్టి నాయన మంచి కుమారుని అనుగ్రహించండి. సమస్యలు ఉన్నారు కానీ ఆయన ప్రభా గొప్ప విడుదల తెచ్చేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరుస్తుంది. ప్రయాణం చేస్తున్న వారందరినీ కూడా కాపాడండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి ప్రభా.
తండ్రి వెడ్డింగ్ డే బర్త్డే జరుపుకుంటున్న వాళ్ళ జీవితాన్ని ఆశీర్వించండి తండ్రి. మరి యొక్క నాయన నూతన సంవత్సరం వాళ్ళు చూడడానికి కృప చూపించండి ప్రభా. నాయన దయచేయండి, కుటుంబాల సమాధానం ఐక్య దయచేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు కాచి కాపాడండి, దేశం పట్ల న్యాయం చేయండి. ప్రతి ఒక్క సంఘాన్ని సేవకులు అందరినీ ఆయన తోడు నుండి కూడా ఆశీర్వించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.